విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. మద్దిపాడు మండలం బసవనపాలెం జెడ్పీ హై స్కూల్లో ఏపీ మిడ్వెస్ట్ గ్రానైట్ చెమ్ముకుర్తి వారి సౌజన్యంతో ఆర్ఓ వాటర్ ప్లాంట్, కంప్యూటర్లు మండవ బ్రదర్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. మద్దిపాడు మండలం బసవన్నపాలెం జెడ్పీ హై స్కూల్లో విద్యార్థుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ప్రారంభించి పాఠశాలకు కంప్యూటర్లను, విద్యార్థులకు సైకిళ్లను ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన ఎమ్మెల్యే చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఆర్ఓ వాటర్ ప్లాంట్ ద్వారా విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని, కంప్యూటర్లతో డిజిటల్ విద్యకు మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. అలాగే పంపిణీ చేసిన సైకిళ్లు గ్రామీణ ప్రాంత విద్యార్థుల విద్యాభ్యాసాన్ని మరింత సులభతరం చేస్తాయని పేర్కొన్నారు. విద్య కోసం సేవా కార్యక్రమాలు చేపడుతున్న దాతలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎండిసి మేనేజర్ నతానియేల్, అంబటి శ్రీనివాసరావు, మండవ మురళి, రాష్ట్ర పొగాకు బోర్డు సమాఖ్య చైర్మన్ మండవ జయంత్ బాబు, మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, మండవ రంగారావు, మండవ రవి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చెన్నుపాటి మంజుల, ఎంపీడీఓ, ఆర్ఎంఓ, ఎంఈఓ, గ్రామ పార్టీ అధ్యక్షులు విశ్వనాథం, స్కూల్ చైర్మన్ జ్యోతి, అబ్బూరి శేషగిరి, ఎస్సీసీఎల్ అధ్యక్షులు ప్రభాకర్, తుమ్మల వీరాంజనేయులు, కరణం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అరే ఇక్కడ రవి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మా స్కూల్ అభివృద్ధికి పాటుపడే వ్యక్తి సగౌరవంగా మీరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఆదిలక్ష్మి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మద్దిపాడు మండల ఎండిఓ గారు, గౌరవనీయులు డిఎస్వి ప్రసాద్ గారు గారిని అలాగే ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ గారికి, ఇతర పెద్దలకు, మండల నాయకులకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మన పాఠశాలకు ఎంతో శుభదినం. ఎందుకంటే ఈరోజు మనం 3 మౌలిక వ్యవస్థలు సాధించుకున్నాం. ఒకటి మండల మురళి గారు, రవి గారు పాఠశాల విద్యార్థుల కోసం సైకిల్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. వారి యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మన పాఠశాల కేటాయించినది వారిని అభినందన తెలియజేస్తున్నారు. అలాగే ఏపీఎండిసి భాగస్వామ్యమైనటువంటి ఏపీ గ్రానైట్ మిడ్వెస్ట్ కంపెనీ వారు, దాని యొక్క అధినేత రామ్ గారు ఈ యొక్క పాఠశాల యొక్క మంచినీటి వసతి గురించి, కంప్యూటర్ గురించి చెప్పిన వెంటనే దాన్ని ఆమోదించి ఈ పాఠశాలకు అందజేసినందుకు రాము గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క పాఠశాల భవిష్యత్తులను ఉపయోగించుకొని ప్రతి విద్యార్థులు వారి యొక్క బాగా చదివి మీ పాఠశాలకి, తద్వారా మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకుని భవిష్యత్తులో ఉన్నత పదవులు స్థిరపడాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తారు. బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే ఇతర పెద్దలకు, వేదికను ఉన్న పెద్దలకు, అధ్యాపకులకు నా నమస్కారాలు. పిల్లలకు నా ఆశీస్సులు. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినాక గవర్నమెంట్ స్కూల్స్లో పోటీతత్వం పెరిగింది. అలాగే టీచర్స్లో కూడా చాలా కాంపిటేటివ్గా పనిచేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ కన్నా మనకు ఎక్కువ మార్కులు రావాలని ఈ సంవత్సరం అలాగే చాలా మంచి మార్కులు వచ్చినాయి. అలాగే స్కూల్స్ కూడా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఇతర ఫెసిలిటీస్ బాగా డెవలప్ చేస్తున్నారు. దానిలో భాగంగా మా సోదరి చెన్నుపాటి మంజుల గారు
మా స్కూల్కి సైకిల్ ఇప్పించాలని కోరగా నేను ఈ గ్రామస్తులైన మన మండవ రవి గారు పెట్రోల్ బంక్ రవి గారిని అడిగాను. అప్పుడు ఆయన అందరితో సోదరులందరితో మాట్లాడి నాకు కాల్ చేశారు. ఓకే నన్ను సోదర మన స్కూల్ సైకిల్ ఇస్తున్నామని చెప్పేసి ఆ విషయం నేను మేడం కన్వే చేయమన్నాను. వాళ్ళు మాట్లాడుకుని ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకా ముందు కూడా ఇది మా సొంత గ్రామం ఎక్కడో ఉన్నప్పటికీ నేను వచ్చి ఇక్కడ 33 సంవత్సరాలు అయింది. నాకు ఇక్కడ అదృష్టం ఏంటంటే ఎక్కువ మా ఇంటి పేరు గల వాళ్ళే ఉంటారు. చాలా ఊళ్ళు ఉన్నాయి ఇక్కడ. సో అందరం కలిసిమెలిసి ఉంటాం. ఏ విషయంలోనైనా అందరం కలిసి పనిచేస్తూ ఉంటాం. చాలాసార్లు మండవా స్పీడ్ పెట్టినప్పుడు కూడా ఈ ఊరు నుంచి పెద్దలు రంగారావు గారు కానీ అలాగే మన సర్కిల్ వెంకటరావు గారు ఎప్పుడు సహకారం అందించేవారు. అలాగే ఇప్పుడు వారి పిల్లలైన రవి గారు రాంబాబు గారు కూడా అలాగే ఏమడిగినా కాదనకుండా ఈ గ్రామాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ముందుంటున్నారు. వారిని ముఖ్యంగా అభినందిస్తూ ఇంకా ముందు కూడా ఈ స్కూల్కి ఏ అవసరమైనా మా మండవా బ్రదర్స్ తరఫున మేము ముందుంటామని మీ అందరికీ హామీ ఇస్తూ నాకు కూడా ఈ అవకాశం కల్పించిన హెడ్ మాస్టర్ గారికి అలాగే మా సోదరి మంజుల గారికి ఇద్దరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు పాఠశాలలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు కొన్ని వసతులు కల్పించే కార్యక్రమానికి చేసిన ఏపీ మెమోరియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ గారు నథానియల్ గారు, అదేవిధంగా వాళ్ళ ప్రతినిధి మీడియాస్ ప్రతినిధి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా సభా అధ్యక్షులు మండవ మురళి గారు, దాని తర్వాత మండవ రవి గారు, ఎంఆర్ఓ గారు, స్కూలు అభివృద్ధి కమిటీ చైర్మన్, దాని తర్వాత జయంత్ బాబు గారు, నాగేశ్వరరావు గారు, ఇతర నాయకులందరికీ నా హృదయపు ఈ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. మండవ మురళి గారుకి ఒక బైసికల్స్ ఇవ్వటము, సైకిల్స్ ఇవ్వటం నాకు ప్రత్యేక మండవ మురళి గారు, దాని తర్వాత మా రవి గారు అందరూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదే కాకుండా మిడ్వేస్ సంస్థ ఏపీఎండిసి వాళ్ళు కూడా ఈ మినీ ఆర్ఓ ప్లాంట్ ఇచ్చినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ స్కూల్ గురించి మాట్లాడాలంటే ఈ ఎడిషనల్స్ క్లాస్ రూమ్స్ కూడా ఎప్పుడో 2009-14లో ఇవన్నీ చాలా వరకు చాలా ఎడిషనల్ క్లాస్ రూమ్స్ ఆ రోజు కట్టి ఆ రోజు మేము ఇక్కడ ఆ రోజు పండబాక లక్ష్మి కేంద్ర మంత్రి మేమంతా ఇక్కడ వచ్చి ఒక బ్రహ్మాండంగా ఈ స్కూల్స్ అన్ని ఆ రోజు మేము ఓపెన్ చేసిన విషయం ఇప్పుడు నాకు గుర్తొస్తూ ఉంది. అదే కాకుండా ఈ గ్రామానికి అనేక అభివృద్ధి పనులు ఎన్నో చేశాము. గుర్తు తెచ్చుకుంటే ఎస్సీ కాలనీలో ఆర్డబ్ల్యూఎస్ ట్యాంక్ ఒకటి కట్టాము, చాలా రోడ్లు వేయించాము. దాని తర్వాత ఎలక్షన్ ముందర ఇక్కడ క్యాంపెయినింగ్కి వస్తే ఈ రోడ్లన్నీ గతులుగా ఉంటే మండవ జయంత్ బాబు గారు చెప్పినట్టు 70 లక్షలతో కాంట్రాక్ట్ని పిలిపించి తొందరగా కంప్లీట్ చేయించాము. అదే కాకుండా ఈరోజు ఈ గ్రామానికి ప్రత్యేకంగా ₹1,00,000 కోటి రూపాయలతో సీసీ రోడ్లు జరుగుతూ ఉన్నాయి. సీసీ రోడ్లు కూడా కంప్లీట్ అయింది. నాకు తెలిసి ఈ ఊర్లో ఇంకా ఏమీ రోడ్లు పెద్ద లేవని నేను అనుకుంటా ఉన్నాను. అటు ఎస్సీ కాలనీ, 2 పల్లెలు, దాని తర్వాత ఓసీ కాలనీ అన్నిట్లో ఈరోజు ఇంత చిన్న ఊరైనా కానీ ₹1 కోటి ఈ మధ్య కాలంలోనే అనేక సీసీ రోడ్లు చేపించామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. సో ఎందుకంటే ఇక్కడ స్కూల్కి ప్రత్యేకంగా చాలా మంది ఈ స్కూల్లో ఈ బసవనపాలెంలో స్కూల్కి హెల్ప్ చేయాలని చాలా మంది ఉన్నారు. సో ఈరోజు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నారు కానీ ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ స్కూల్కి ఉంటే ఒక 1000 మందిని పెట్టేవాళ్ళు. ఇక్కడేమో ఒక 64 మంది. సో మీ అందరు కూడా నేను మీకు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో మంచి టీచర్లు ఉంటారు. సో ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్లో బాగా చదువుకొని పైకి రావడానికి చాలా ఆస్కారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. విద్య అనేది అభివృద్ధి చెందాలంటే మరి మాకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి విద్య అనేది చాలా ఇంపార్టెంట్. బాగా చదువుకొని ఎంత పేదరిక కుటుంబంలో ఉన్నా కానీ గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ ఉపయోగించుకొని మనము డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు.
అందుకని మరీ ముఖ్యంగా ఇక్కడ చాలా మంది పిల్లలు ఉంటారు, ఎక్కువ మంది ఎస్సీ కాలనీ వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు అని నేను భావిస్తా ఉన్నాను. మీరందరూ బాగా చదువుకుంటే ఏది ఇబ్బందులు ఉన్నా చదువు అనేది చాలా ముఖ్యం. సో అందుకని చదువు అనేది ఎవరి సొత్తు కాదు, అందరికీ తెలివితేటలు ఉంటాయి. సో ఇక్కడ మంచి టీచర్ ఉన్నా మీరు బాగా కష్టపడి చదువుకుంటే అన్ని మార్కులు రావచ్చు, మీరు ఏది డాక్టర్లు కావచ్చు, దాని తర్వాత ఏదైనా కావచ్చు. అది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అందుకని ఇక్కడ మీ అందరూ ఇంకా స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసి ఇక్కడ ఉన్న పిల్లలు బాగా చదువుకోవాలా. ఈ మధ్య నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఇలాంటి చదువుకునే వాళ్ళే ఐఏఎస్లు ఐపీఎస్లు కొడుతున్న విషయం మేము గమనిస్తా ఉన్నాను. మా ఫాదర్ కూడా ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లోనే చదివి అక్కడ అంటే ఖమ్మం మార్కాపూర్ దగ్గర బాగా వెనకబడిన ప్రాంతాలలో ఆ రోజుల్లోనే అంటే 71లోనే ఇలాంటి స్కూళ్ళల్లో చదివి ఆయన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు, ఇండియన్ పోలీస్ సర్వీసు, ఇండియన్ ఐఏఎస్ సర్వీస్ కలెక్టర్ వరకు వెళ్ళాడు. సో ఏంటంటే ఏ స్కూల్లో చదువుకున్నా కానీ మనం గట్టిగా కష్టపడి బాగా ఉపయోగించుకుంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. మా ఫాదర్ జిల్లాలో ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్ అంటే ఐఏఎస్ ఆఫీసర్. ఇది చూస్తూ ఉంటే అమెరికా మాదిరి ఉంటుంది. మా స్కూల్ మా ఊళ్ళలో చూస్తే ఇది అమెరికా మాదిరి ఉంటుంది. అయినా కానీ కష్టపడి చదివితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేది ఒక ఉదాహరణ. అందుకని ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఇక్కడున్న స్టూడెంట్స్ గట్టిగా చదువు అనేదే మన అంటే కొంతమందికి ఆస్తులు ఉంటాయి, ఏంటిది 10 ఎకరాల పొలాలు ఉంటాయి, 20 ఎకరాల పొలాలు ఉంటాయి, ఉంటాయి. బడుగు బలహీన వర్గాలకి చదివే ఆస్తి అనేది మీకు గుర్తుపెట్టుకొని గట్టిగా చదువుకొని పైకి రావాలని కోరుకుంటూ విద్యకి అన్ని దానాల కన్నా విద్యాదాన గొప్పది. సో ఇక్కడ దాతలకి అందరికీ మా రవి గారికి, మండవ మురళి గారికి, ఇన్వెస్టర్లకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు ఆహ్వానించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.